హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, నిన్నటి వీడియో ఎంతమంది చూసారో నాకు తెలియదు. నిన్నటి వీడియో మీరు చూసినట్లయితే నిన్న మనం మాట్లాడుకున్నాం అండి. ఈ ఏరియాలో ఓపెన్ అయితే మాత్రం మనం పైకి బ్రేక్ అయితే స్ట్రాంగ్ మూవ్ వస్తుంది. ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి, లేదా పైన ఒకవేళ బ్రేక్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడికి అప్ మూవ్ వస్తుంది. కిందకి వస్తే మూవ్ భారీగా వస్తుందని చెప్పలేను, కానీ మంచి మూవ్ రావచ్చు అని మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఓపెన్ అవ్వగానే నేనైతే డెసిషన్ తీసుకున్నాను. ఓకే, వెరీ లక్కీ. మనం ఒకవేళ పైకి కనుక బ్రేక్ అయినట్లయితే మంచి మూవ్ వస్తుంది, నిన్న ప్లాన్ చేసుకున్నట్టు. నేను జెన్యున్ గా చెప్తున్నాను అనేది కిందకి బ్రేక్ అవుతుంది అనేది నేను అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ని బేస్ చేసుకొని ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్. ఈ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగే, కానీ అది బ్రేక్ అవుతుంది అనుకున్నాను. బట్ సెల్లర్స్ వాళ్ళు కొంచెం స్ట్రెంత్ చూపించారు అనమాట స్టార్టింగ్ లో. సో ఎప్పుడైతే ఇక్కడ కింద క్లోజ్ అయిందో, ఎనీవేస్ ఎటు బ్రేక్ అయినా సరే అక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్ లో నుంచి వచ్చేటప్పుడు ఒక మూవ్ వస్తుంది. బట్ పైకి వస్తే మనకు ఒక 100 పాయింట్స్ మూవ్ క్యాప్చర్ చేయొచ్చు, మంచి ట్రేడ్ అనుకున్నాం. బట్ ఇక్కడ కిందకు వచ్చింది, ఆరంగా కింద ఎప్పుడైతే క్లోజ్ అయింది, ఇక్కడ మనకు ఒక ఫస్ట్ ట్రేడ్ ట్రిగర్ అయిందండి. సెకండ్ 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇది స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, బాగానే వచ్చింది. సో అది మనకి వచ్చినటువంటి ఫస్ట్ ఆపర్చునిటీ ఇన్ 5 మినిట్ టైం ఫ్రేమ్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 మినిట్ టైం ఫ్రేమ్లో డైరెక్ట్గా మనం ఆపర్చునిటీస్ ఏం చూడలేదు, కానీ పైన ఈ ఏరియాలో చూడండి మీకు చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఇది బ్రేక్ చేద్దామని అయితే మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తుంది. ఈవెన్ ఇక్కడ బ్రేక్ చేసినా కూడా ఇక్కడ ఇమీడియట్గా బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకంటే చాలా షార్ప్గా వచ్చింది కాబట్టి వెంటనే తీసుకోలేము. ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి అప్పుడు బ్రేక్ అయితే ఓకే, అట్లీస్ట్ ఇక్కడ వెయిట్ చేసింది కదా, ప్రాబ్లం లేదు. ఇది ఈ హై నేను ఎగ్జాక్ట్గా ఇదైతే క్లియర్గా ఒక పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం, చూద్దాం. కొంచెం ఇక్కడ షార్ప్ మూవ్ వచ్చింది, కానీ మేబీ అట్లీస్ట్ ఒక 70 పాయింట్స్ 60 పాయింట్స్ మూవ్ వస్తుంది బ్రేక్ అయితే అని. బట్ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవటం కుదరలేదు. అందుకే ఎప్పుడు కూడా మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఈ హై అనేది ఉంది కదా, దానికంటే పైన క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆవేశపడ్డారంటే ఖచ్చితంగా ఇక్కడ బాల్తో కొట్టినట్టు అక్కడ. సో అదొకటి లెర్నింగ్ ఇక్కడ. సో ఇది 10:45 అరౌండ్ ఆ ఏరియాలో జరిగినటువంటిది. అక్కడ మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో క్లియర్ కట్ ఎంట్రీ ఒకటి ఇచ్చింది. ఇదిగోండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకున్నట్లు చిన్న రీట్రేస్మెంట్ తీసుకొని మూవ్ వచ్చింది. ఓకే, అప్ టు దిస్ లెవెల్ వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ మనకి లెవెల్ ఉంది కాబట్టి. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ మనం ఇండివిజువల్ గా చూద్దాం. ముందు ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది 5 మినిట్లో అర్థం చేసుకోండి. సో అంతవరకు మూవ్ అయితే కింద వరకు వచ్చింది, ఈ లెవెల్ ఏదైతే ఉందో అంతవరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక నెక్స్ట్ కొంత ఈ ఏరియా కూడా మనకి ఇక్కడ ఒక హై అనేది ఉంది కాబట్టి అది కూడా బ్రేక్ అయ్యాక ఒక షార్ప్ మూవ్ వచ్చింది. సో 5 మినిట్లో మనకి సెకండ్ ఆపర్చునిటీ ఏంటి అంటే ఇదండి. సిమిలర్ ఫస్ట్ ఎలా అయితే ఇక్కడ బ్రేక్ అయ్యి మూవ్ వచ్చిందో, మళ్ళీ అదే లెవెల్ అనేది మనకి ఇక్కడ రెండోసారి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అగైన్ ఇక్కడ ఒక ట్రేడ్, ఇది ఒకటి చాలా షార్ప్ మూవ్ వచ్చింది. సో ఈ రెండు ట్రేడ్స్ కాన్ఫ్లుయెన్స్ ని బేస్ చేసుకొని బ్రేక్ డౌన్ గా బ్రేక్అవుట్ గా కూడా తీసుకోవచ్చు. ఇది బ్రేక్ డౌన్ అనొచ్చు, ఇది కూడా బ్రేక్ డౌన్ గా తీసుకోవచ్చు కదా. కానీ కాన్ఫ్లుయెన్స్ ని బేస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 మినిట్ టైం ఫ్రేమ్ లో కొంచెం జూమ్ అవుట్ చేయండి. ప్రీవియస్ గా ఉన్నటువంటి ఏరియా ఇది. ఇక్కడ మనకి ఒక స్వింగ్ లో ఉంది, ఇక్కడ నిన్న మనకి ఒక స్టార్టింగ్ ఏరియాలో ఒక ఈ ఏరియాలో లో వచ్చింది అనమాట. సో అది ఈరోజు మళ్ళీ రెస్పెక్ట్ తీసుకొని ఆ ఏరియాలో ఇక్కడ మనకి కన్సాలిడేషన్ అవుతూ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది బ్రేక్ అయ్యి ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకున్నా, లేదా అట్లీస్ట్ ఇది ఒక ట్రెండ్ లైన్ లా డ్రా చేసుకొని, పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఏం కాదు బట్ అలా డ్రా చేసుకొని అది దాటి వచ్చాక మనం ఎంట్రీ తీసుకున్నా స్లోగా ఫ్యూచర్స్లో అయితే మంచి మూవ్ వచ్చింది. ఇదే 1 మినిట్ టైం ఫ్రేమ్స్లో కూడా ట్రేడ్స్ వచ్చాయి. సో ఓవరాల్గా మనం 5 మినిట్లో చూసినట్లయితే ఫస్ట్ ఆపర్చునిటీ ఇది, సెకండ్ ఆపర్చునిటీ ఇది. ఇక్కడ మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో తీసుకోవచ్చు, 5 మినిట్లో ఆపర్చునిటీ అనలేరు. బట్ ఈ ఏరియాలో అయితే కాన్ఫ్లుయెన్స్ ని బేస్ చేసుకొని దీన్ని ఒక రివర్సల్ గా కన్సిడర్ చేయొచ్చు. కాన్ఫ్లుయెన్స్ ని బేస్ చేసుకొని ఈ క్యాండిల్ లో కొంచెం ఎంట్రీ తీసుకోవచ్చు. రిస్క్ అనేది ఇది ఎస్ఎల్ గా పెట్టుకోవాలన్నమాట. ఈ లెవెల్ అది దాటి కిందకి వస్తే ఎగ్జిటేబుల్. మూవ్ అయితే మంచిగానే వచ్చింది. ఓకే, ఆ మూడు మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ట్రేడ్స్ క్లియర్. తర్వాత మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చింది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చిన ప్రైస్ యాక్షన్ అనేది, ఎవరైనా ఆప్షన్ బయింగ్ లో ఉన్నారు, స్కాల్పింగ్ లో ఉన్నారంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న ప్రైస్ యాక్షన్ కూడా అద్భుతాలు చేస్తుంది. సో సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే 2 ట్రెండ్ లైన్స్, నేను ఎప్పుడు చెప్పే ట్రయాంగిల్ ప్యాటర్న్ ని 3 టచెస్ ఆన్ బోత్ సైడ్స్ వచ్చాయి. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏరియాలో మనకు ఒక లెవెల్ ఉంది కాబట్టి అది గతంలో సపోర్ట్ గా యాక్ట్ చేసింది, తర్వాత రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసింది. అగైన్ ఇప్పుడు కింద నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది కాబట్టి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే మనం అక్కడ ఆలోచించాలి. అలా ఏం లేదు, స్ట్రైట్ గా గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ వరకు ఎప్పుడు వచ్చిందో ఆబ్వియస్ గా పైన మనకి లెవెల్స్ స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి అరౌండ్ 650 640 ఆ ఏరియా అనేది
కాబట్టి అక్కడికి వచ్చాక ఈ కన్సల్టేషన్లో ఎగ్జిట్ అయిపోతాం. ఇది ఫస్ట్ 1 minute ట్రేడ్, అద్భుతమైనటువంటి ట్రేడ్ అండి అసలు. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా చాలా సూపర్ ట్రేడ్ అండి. ఓవరాల్గా బేరిష్నెస్ అనేది మనకి ఇక్కడ అర్థమైంది 15 minute టైం ఫ్రేమ్లో. బట్ ఎప్పుడైతే ఇక్కడ మీకు చూపించాను చూడండి, ఇదే మీకు 5 minute ఇందాక చెప్పాను కదా, ఇక్కడ బ్రేక్ అయితే ఈ మూవ్ వచ్చిందని. అదే ఇక్కడ మనం 1 minute టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ముందుగానే ఎంట్రీ ఇచ్చిందండి. ఎలా ఎంట్రీ ఇచ్చింది అని అన్నట్లయితే మీకు ఇక్కడ చూడండి లెవెల్ అనేది నెంబర్ ఆఫ్ టచెస్, దీన్ని మీరు కన్సిడర్ చేయకపోయినా కానీ ఈ జోన్ మొత్తాన్ని బేస్ చేసుకొని 3 touches ఒక స్ట్రాంగ్ జోన్గా ఇంట్రాడే జోన్, అది ఇంట్రాడేలో వచ్చినటువంటి మూవ్ని బట్టి మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి జోన్. నెక్స్ట్ కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పెర్ఫెక్ట్ అని కాదు కానీ పర్వాలేదు, స్ట్రెంత్ అయితే 3 touches వస్తుంది. ఇలా మీరు డ్రా చేసుకున్నట్లయితే ఇది ఒక ఛానల్ కింద మనం చూసుకోవచ్చు, అసెండింగ్ ఛానల్. దాన్ని పైన ఉన్న జోన్తో కంబైన్ చేసి చూసినట్లయితే స్ట్రెంత్ బాగుంది. అది ఎప్పుడైతే కిందకి బ్రేక్ అయిందో ఈ క్యాండిల్ కాకపోయినా ఈ క్యాండిల్ అయినా ఎంట్రీ తీసుకున్నట్లయితే మూవ్ అయితే వచ్చింది. దీన్నే మనం 5 minute టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక ఇక్కడ మనం చెప్పుకున్నాం. అర్థమైందా? సో ఎవరికన్నా కొంచెం కనిపించలేదంటే మనకి యూట్యూబ్లో డైరెక్ట్గా పించ్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంటుంది కదా, అది మీరు జూమ్ చేసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో చూసుకోండి, క్లియర్గానే ఉంటుంది, ఎక్కడన్నా ఇబ్బంది అయితే. ఓకే, చూడండి అసలు ఈరోజు వచ్చినటువంటి ఈ 2 trades చూడండి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్లోంచి కంటిన్యూస్గా కాల్ అంటే ఆప్షన్స్లో తీసుకుంటే కాల్ ట్రేడ్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పుట్టు, కంటిన్యూస్ అప్ మూవ్, కంటిన్యూస్ డౌన్ మూవ్. ఇది స్కాల్పర్స్కి అయితే ఇంకా వరం అనమాట ఈరోజు. అద్భుతమైనటువంటి ఈ 2 trades, ఇదైతే అసలు ఎక్స్ట్రాడినరీ. ఓకే, సో క్లీన్ ఎంట్రీ అండి, ప్యూర్ ప్రైస్ యాక్షన్, సింపుల్ ప్రైస్ యాక్షన్. అర్థమైందా? సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న కన్సల్టేషన్, బట్ ఇక్కడ మనకి క్లియర్ కట్ ప్యాటర్న్ అని ఏం చెప్పలేదు, ఎందుకంటే మీరు డ్రా చేద్దాం ట్రై చేస్తే పైన ట్రెండ్ లైన్ వస్తుంది కానీ కిందనంత పెర్ఫెక్షన్ ఏమి ఉండట్లేదు, ఇలా వస్తుంది. మరి బలవంతంగా ఇలా పెడితే కరెక్ట్ కాదు కదా. సో పెర్ఫెక్షన్ లేని చోట మనం అనవసరంగా ఫోర్స్ఫుల్గా గీసుకొని ప్యాటర్న్స్ పెట్టుకోకూడదు. ఆల్రెడీ మనకి 2 trades అయితే చాలా మంచి ట్రేడ్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ ఈ ఏరియాలో ఒకటి, ఇక్కడ కూడా మీరు ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు, ఛానల్గా తీసుకోవచ్చు. బట్ ఎందుకో ఆ టైంలో మరి అంత స్ట్రెంత్ అనిపించలేదు, ఎందుకంటే కింద ఇమీడియట్గా మనకి 500 లెవెల్ 450 ఆ ఏరియా ఉండడం. దాన్ని మనం ఆల్రెడీ లెవెల్స్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ ఏరియాలో 433 ఏరియా అనేది. సో అక్కడ మనం అనవసరంగా రిస్క్ ఎందుకు అనిపించింది. ఇది కరెక్టే, ఛానల్ ప్యాటర్నే, కానీ ఇక్కడ కింద సపోర్ట్ ఏరియా కదా మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ ఏరియా అనేది, ఆ జోన్. ఎందుకంటే గతంలో మనం వచ్చినటువంటి ఈ స్వింగ్స్ని బట్టి చూసినట్లయితే అది. సో అక్కడ ఇమీడియట్ మనం సపోర్ట్ పెట్టుకొని ఎంట్రీ తీసుకోవాలంటే ముందు ధైర్యం చాలదు. బట్ ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే బ్రేక్ అయిన తర్వాత చిన్న రీట్రేస్మెంట్ తీసింది, షార్ప్ మూవ్ అయితే ఇచ్చింది, 1:2 పైన ఇచ్చింది, అందులో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకోవడానికి ధైర్యం చాలదనమాట. ధైర్యం లేనప్పుడు మాత్రం ట్రేడ్ తీసుకోకూడదు, ఎందుకంటే మన యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం దాంట్లో వెయిట్ చేయలేం, చిన్న తేడా వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోతాం. ఆ తర్వాత మళ్ళీ అగైన్ కింద ఇప్పుడు మీకు చెప్పాను కదా 5 minute టైం ఫ్రేమ్లో ఈ ఏరియాలో ఇక్కడ వచ్చిన కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ బ్రేక్ అయ్యాక పైకి వచ్చేటప్పుడు మనం తీసుకున్నాం. అదే 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్ లా వచ్చింది, ఇక్కడ కింద సపోర్ట్, మొత్తం ఇదంతా కూడా సపోర్ట్ జోన్. అది పైన బ్రేక్ అయ్యాక షార్ప్ మూవ్ వచ్చింది, ఇక్కడ కొంత కన్సల్టేషన్ మళ్ళీ అగైన్ కంటిన్యూ అయింది అనమాట. అర్థమైందా? సో 5 minute 1 minute ఓవర్లాప్ అవుతూ ఉంటాయి కాబట్టి రెండు కలిపి చూసుకోండి. బట్ ఇది 2 trades మాత్రం అసలు అద్భుతం అండి. ఎవరన్నా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈరోజు వచ్చినటువంటి ఆపర్చునిటీస్లో. ఇది కూడా ఓకే, కానీ ఇది మనం ట్రేడ్ తీసుకోలేము బేస్డ్ ఆన్ 1 minute టైం ఫ్రేమ్, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అనిపించుకోదు. ఇది ఒక జస్ట్ ఒక ట్రెండ్ లైన్, కిందన చిన్న ఏరియా. బట్ ఓవరాల్గా మనం 5 minute టైం ఫ్రేమ్తో కలిపి మనం కాన్ఫ్లుయెన్స్ చూసుకొని ఈ ఏరియాలో కనుక మనం చూసినట్లయితే అక్కడే ఎంట్రీ తీసుకోగలం. బట్ ఓన్లీ 1 minute టైం ఫ్రేమ్ చూసి అయితే ఇది ఎంట్రీ తీసుకునే అంత అద్భుతమైనటువంటిది ఏం కాదు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఈ ఏరియాలో చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను చెప్పాను వినేయడం కాదు, తర్వాత మీరు మీ చార్ట్ ఈరోజు చార్ట్ ఓపెన్ చేసి ఇవన్నీ మనం డ్రా చేయగలుగుతున్నామా లేదా అనేది మాత్రం మీరు చూసుకోండి. ఎందుకంటే ఏదో నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నాను, ఏదో సినిమా చూసినట్టు చూసేస్తున్నామంటే మాత్రం మీకు ప్రైస్ యాక్షన్ డెవలప్ అవ్వదు. చాలా మంది లైవ్ మార్కెట్లో మీరు వీడియో చేసేయండి బ్రో అని అడుగుతున్నారు, అది ఇంపాసిబుల్ అండి, అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా అంతే. సో ఆ తర్వాత వచ్చినటువంటి ఈ ఆపర్చునిటీ ఇది చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ రివర్సల్ వచ్చింది, ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. అదే పాయింట్ ఆఫ్ టైంలో మీరు 5 minute చూసినట్లయితే పైకి వెళ్ళలేదు, బట్ ఈ ఏరియాలో వచ్చి ఈ జోన్లో కొంచెం ఇక్కడ రివర్సల్స్ లా కనిపించింది మనకి.
సో ఆ తర్వాత మీరు ఈ ట్రెండ్ లైన్, ఇది కూడా పెర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఏం కాదండి, జస్ట్ ఆ వచ్చినటువంటి ఆ 2 టచెస్ని కలిపి మనం పెట్టుకున్నట్లయితే జస్ట్ ఇది ఇండికేటింగ్ అండ్ అప్ ట్రెండ్ చివరిలో మనకి ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి కిందకి ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ లెవెల్ వచ్చిందో దాన్ని మనం ఎంట్రీ కింద కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకుని రివర్సల్ ఎంట్రీ కింద తీసుకుని ప్యూర్ ప్రైస్ యాక్షన్ అండి. ఇక్కడ మనం ప్యాటర్న్ అది ఇది అని చెప్పుకోవాల్సిన పని లేదు. ఇది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి ఒక షార్ప్ డౌన్ మూవ్ అయితే వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్ ఎంట్రీస్ అయితే 2 వచ్చాయి మనకి. ఫస్ట్ది ఈ ట్రయాంగిల్, తర్వాత ఈ ట్రయాంగిల్. కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇదొకటి బాగుంటుంది. ఇది అనేది మీకు 5 minute టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈ ప్లేస్లో వచ్చినటువంటిది అనమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ దీనికి ఇంకా మీకు క్లారిటీ కావాలనుకున్నట్లయితే ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఇది కూడా దాటాక ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో ఎవరైనా ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ఉన్నట్లయితే అది ఎప్పుడో డిస్కస్ చేయలేదు అనుకోకండి, అది కూడా వ్యాలిడ్ ట్రెండ్ లైన్. ఓకేనా, సో అదండి ఇవాళ వచ్చినటువంటి ట్రేడ్స్. ఇంకా మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ట్రయాంగిల్ వచ్చిందంటే మాత్రం అది మీరు ఒక జస్ట్ చిన్న స్క్రీన్ షాట్ ఏదో తీసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ట్రయాంగిల్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్యాటర్న్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అది వచ్చేటటువంటి మూవ్స్ మీకు అద్భుతాలు చేస్తాయి. ఓకేనా, సో అర్థం చేసుకున్నారు, అర్థమైందని అనుకుంటున్నాను. సో కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ఒకవేళ మీరు ఎవరైనా మాస్టరీ తెచ్చుకోవాలి, సిన్సియర్గా నేర్చుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే మన యాప్లో ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో, ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో కోర్స్ అయితే ఉంటుంది. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటారు మాస్టర్ ట్రేడర్లో. ఇది చాప్టర్ 1 అయితే మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంది మన యాప్లో. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లెవెల్స్ ఇంక ఇవన్నీ కూడా మనం రేపు వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.